మధ్యప్రదేశ్లోని హర్గా జిల్లాలో ఏదైతే ఒక స్కూల్ విద్యార్థిని అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్నటువంటి సునీల్ కోర్కు అడవిలో పారిపోయాడు. వాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. కాకపోతే అక్కడ ఒక హైడ్రామా చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం అన్నటువంటి. ఈ నెల 23వ తారీఖున సునీల్ కోర్కు అనే ఒకడు 5 ఏళ్ల బాలికకి తినుబండారాలు చూపించి నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. సిరాలి ఠాణా పరిధిలోని నది ఒడ్డున స్పృహ తప్పిపడున్న చిన్నారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధృవీకరించారు. నిందితుడి ఆచూకీ కోసం 10,000 రివార్డు కూడా ప్రకటించారు. గత వారం రోజులుగా సమీప అడవిలోకి పారిపోయిన వాడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చివరికి గ్రామస్తులు కూడా తోడయ్యారు. వాడి కోసం పోలీసులు గ్రామస్తులు అందరూ గాలిస్తూ ఉండేటప్పటికీ తప్పించుకునే దారి లేక మోహన్పుర సమీప పొలంలో పట్టుబడుతున్నాననగా వాడు సునీల్ అనేవాడు అని అదుపులోకి తీసుకున్నారు. వాడు వెంటనే పురుగు మందు తాగేసి అపస్మారక స్థితిలోకి చేరిపోయాడు. భోపాల్ ఆసుపత్రికి తరలించారు. వీడిని ఆ పురుగు మందు తాగనిచ్చి అక్కడే సావనిస్తే పోయిండేది.